నల్గొండ సభలో ఒక మాట మాట్లాడిండు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కాబట్టి మళ్ళీ ఇంకెందుకు మేము బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతారు, ఏమనుంటే చర్చిద్దాం రండి అసెంబ్లీలో అంటాడు. మరి మీరు నల్లగొండ బిడ్డే కదా. అవును. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలా నల్లగొండ ఫ్లోరైడ్ బండగా ఉన్నదా లేదా? ఉన్నది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనల మిషన్ భగీరథ తోటి ఫ్లోరైసిస్ రహితం చేసిండ్రా చేయలేదు? ఏం చేసిండు కేసీఆర్ అనేటప్పుడు అడిగే ఎదవా ఏం చేసినావు నువ్వు నల్లగొండకు? నిన్న సభ పెట్టినవు. ఆనాడు కేసీఆర్ గారు నల్లగొండల సభ పెడితే వరాల జల్లు గులిపించేటోడు. నిన్న సభ పెట్టి కేసీఆర్ గారిని తిట్టడానికి, అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారిని తిట్టడానికే సభ పెట్టుకున్నాడు. టీన్ ఫీటు అని అడుగుతాడు, ఈయనేమో చే ఫీట్ ఉన్నట్టుగా, ఈయనేమో బాహుబలి లెక్క ఉన్నట్టుగా, 6 అడుగుల ఆజాను బావున్ లెక్క ఈయనుండేదే పొట్టిగా, మళ్ళా ఆయన తీన్ ఫీట్ అంటాడు. ఆయననే కదా కేసీఆర్ గారి సారథ్యంలా, కేసీఆర్ గారి నాయకత్వంలా జగదీశ్వర్ అన్న వీళ్ళందరే కదా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు తెచ్చింది, కలెక్టరేట్లను కట్టింది, రోడ్లను బాగు చేసింది, మిషన్ భగీరథను తెచ్చింది, ఇంకేమన్నా అడిగితే ఐటీ టవర్లను తీసుకొచ్చింది. కాంగ్రెస్ వచ్చి ఏం చేసిందండి? నల్లగొండకి ఏం చేసింది కాంగ్రెస్? వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? నల్లగొండల ఫ్లోరైడ్ బండం చేసి ఏది కాళ్ళు వంకర చేతులు వంకర, పుట్టబోయే బిడ్డ కూడా అంగవైకల్యంతో బుడుతుంది కావచ్చు అనే పరిస్థితి నుంచి వెళ్ళి మా నల్లగొండలా కూడా మేము సిరులు వండిస్తామనే పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. అంత మార్పు చూసినాక కూడా ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మా అయ్యజత్తే ట్యాంకర్లను పిలిపించుకున్నా నేను. ఆనాడు తెలంగాణ రాకముందు కరెంటు లేకుండే, బోర్ దగ్గర వస్తే కరెంటు లేకుండే, బోర్లల్లో నీళ్లు లేకుండే అని చెప్పిండు కదా, ట్యాంకర్లను తెచ్చుకున్నామన్నాడు కదా. కేసీఆర్ గదే మార్పు తెచ్చిండు. ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు మొన్నటి దాకా తిడితే ప్రజలు ఏమనుకున్నారంటే ఒకడు ఒక 10 అంటే 4 సార్లు 5 సార్లు ఒకరిని తిడితే మంచిగా తిడతాను రా అనుకుంటారు. ఇక రోజు అదే అనుకున్నారు అనుకో, రోజు అదే తిట్లు ముందట పెట్టుకున్నారు అనుకో, వీడు చిల్లర గాడిది కొడుకున్నాడేమ్రా, వాళ్ళు ఏమనకపోయినా కూడా గదే తిడతాడేమ్రా, చేస్తలేడేమ్రా అనుకుంటారు. ప్రజలు కూడా గదే గమనిస్తున్నారు, గదే అనుకుంటారు. ఇప్పుడు అసెంబ్లీ పెట్టాలి, రండి అసెంబ్లీకి మాట్లాడదాం. నీ 10 ఏళ్ల పరిపాలన, నా 3 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉందో అసెంబ్లీలో చర్చిద్దాం రండి సవాల్ విసురుతున్నాడు కదా. సవాలు విసిరేటోనికి దమ్ముంటే అవును నిజంగా ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి, 3 ఏళ్లలో ఈ 30 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పామంటే మీరేం చెప్తారు? అసలు మీరే అనుకుందాం, ప్రజాప్రతినిధి మీరే చట్టసభలో ఉందనుకుందాం, ఏం వాదిస్తారు చెప్పండి. 10 ఏళ్లలో రైతు బంధించినాం, ప్రతి పంటకు రైతు బంధించినాం, ప్రతి ఒక్కరికి రైతులకు చనిపోయిన రైతు కుటుంబానికి రైతు బీమా ఇచ్చినాం, ప్రతి ఒక్క రైతుకు పంట వండించడానికి నీళ్ళు ఇచ్చినాము, ఎరువులు ఇచ్చినాము, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతోటి సంబరపెట్టినాం, పెన్షన్లు ఇచ్చినాము, ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగాలు ఇచ్చినాం, అన్నీ చేసినాం. మరి ఈయనేం చేసిండు? మేము గుళ్ళు కట్టినాం, బళ్ళు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం. మరి రేవంత్ రెడ్డి నువ్వు ఏ గుడి కట్టినావు, ఏ బడి కట్టినావు అని అడుగుతాం రేపు. ఏ గుడి కట్టినావు, ఏ బడి కట్టినావు, ఏ ప్రాజెక్టు కట్టినావు అని అడుగుతాం రేపు. అంతే అడుగుతాం. మరి ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంట్లో ఉండి కూడా నేను 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ఎట్లా చెప్పింది? మీరేమో ఏం చేయలేదు అంటున్నారు, ప్రజలకు ఏం అందలేదు అంటున్నారు, మరి 10 years నేనే ముఖ్యమంత్రి ఉన్నాను ఎట్లా అంటున్నాడు, ఎట్లా చెప్తున్నాడు? ఆయన ఉనికిని ఆయన కుర్చీని కాపాడుకునే కథలో భాగంగానే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే, ప్రజల మైండ్ సెట్ డైవర్ట్ చేయడంలో భాగంగానే రేవంత్ రెడ్డి చాకచక్యంగా నేను ఇంకా 10 ఏళ్ళు ఉంటా అని అనుకుంటాడు. 10 ఏళ్ళు కాదు, ఇంకొక 7 చూస్తే ఉరికిచ్చి దంచుతారు రైతులు. ఇప్పుడు ఎలినో వస్తుంది, కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నాడు, అది కూలలేదు, ఇంకా కొట్టుకపోలేదు. ఆ కూలింది అని చెప్పే దగ్గరనే ఇసుక రీచులు తీస్తాండ్రు, ఇసుక దందాలు చేస్తాండ్రు, ఇసుకలతోటి జేబులు నింపుకుంటారు. ఇప్పుడు ఆ నీళ్ళే ఇయ్యకపోతే రేవంత్ రెడ్డిని రైతులు ఉరికిచ్చి దంచుతారు. రేపు అన్ని పంటలకు రైతుకు పెట్టుబడి, అది దాన్ని ఏమంటారు, 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. ఆ బోనస్ను 7 పంటలకే కుదించేసిండు. ఆ 7 పంటలకు కూడా ఇయ్యకపోతే రైతులు ఉరికిచ్చి దంచుతారు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డిని. అంతేనా? అంతే. మామూలుగా ఎప్పుడైనా పవన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే, రేవంత్ రెడ్డి అంటేనే వాళ్ళ మీద చిర్రుబోలాడుతూ ఉంటుంది, ఏదో వాళ్ళని తిడుతూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా మీ మీద ఒక ముద్ర అయితే ఉంటుంది. రైట్. ఈ 30 నెలల పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక మంచి పని గురించి చెప్పలేరు? మంచి పని చేసింది మీకు అనిపించింది కదా? మాకైతే అన్న చేసిన మంచి పని అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఆయన ఒక మంచి పని ఏం చేస్తాడంటే, కేసీఆర్ గారు కట్టించిన ప్రాజెక్టులు ఉన్నాయి చూడండి, వాటికైతే రిబ్బన్లు కత్తెరలు పట్టుకొని కడిగేస్తాడు, అంతే తప్ప ఇంకొకటి అయితే ఏం లేదు. మహిళలకు ఇప్పుడు ఫ్రీ బస్సు కరెక్ట్ కాదా? ఫ్రీ బస్సు కరెక్టా కాదా అనేది ఇంటికి పోయి ఎవరన్నా ఇళ్లలో ఉన్న మహిళలను అడగండి. ఎవరికి ఫ్రీ బస్సు?
యాజ్ పర్ మీరు ఒక మహిళనే, ఉద్యోగస్తులకు మీరు ఒక మహిళనే, మీకు నిజంగా ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది అవుతుందా? నాకు ఫ్రీ బస్ ఇచ్చి ఇంట్లో బియ్యం ఇవ్వకుండా ఉంటే ఎవరికి కావాలి ఫ్రీ రేషన్ కార్డులు ఇచ్చిరుగా, ఎవరు ఇచ్చిండ్రు రేషన్ కార్డులు? కొత్తగా ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారి పాలనలో కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. కూడా ఇచ్చిర్రు వేరు, వీళ్ళు ఇచ్చిర్రు వేరు. దీన్ని మనం కొన్ని ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా? ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పాలనకు ఈ పాలనకు ఆస్మాన్ పరాక్ అంతా తేడా ఉంది. ఆస్మాన్ జమీన్ పరాకే తేడా ఉందన్న సంగతి మీరు చెప్తున్నారు. బిఆర్ఎస్ లీడర్ గా మాట్లాడకపోయినా కూడా సామాన్య మనిషిలాగా మాట్లాడినా కూడా ఆస్మాన్ పరాక్ తేడా ఉన్నది. ఆస్మాన్ పరాక్ తేడా ఉంది. రైట్, ఏదేమైనా కూడా మనం ఒకటి ఎండ్ ఆఫ్ ద డే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ఆత్మ గౌరవం కూడా ముఖ్యం. ముఖ్యమే, 100% ఇది ముఖ్యం. దీని మీదే మన కొట్లాట, దీని మీదే మన తనలాట, మనందరి కథ గిరే. అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు రాను 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 వస్తున్న కొద్దీ కూడా ఒక ఏమంటారు ప్రజల్లో ఇంకా ఏంది, ఇంకా ఈ తెలంగాణ వాదం ఏంది, తెలంగాణ వాదం ఇప్పుడు బీఆర్ఎస్ అని మార్చిన తర్వాతనే, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన తర్వాతనే దాని నుంచి పోయింది కదా, మళ్ళీ ఇది కావాలని చెప్పేసి ఈ తెలంగాణ వాదాన్ని ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి నెటిజన్లే లేపుతా ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది లోకల్ సంబంధించిన దాంట్లో. దీన్ని ఏమంటారు మీరు? మన అస్తిత్వాన్ని, మన ఐక్యతను దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. తెలంగాణ గౌరవం, తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణ ఏంది అనేది మనం సచ్చే వరకు ఉంటది. ప్రతి తెలంగాణ బిడ్డకు ఉంటది. అది ఎవడో లేపితే లేచేది కాదు. ఏనాడు మన ఆత్మ గౌరవానికి ఏదన్నా అడ్డంకి వచ్చినా, ఆటంకం వచ్చినా కూడా మనం లేస్తూనే ఉంటాం. అది మన నైజం, మన రక్తంలోనే ఉంటది, నరనరాన ఉంటది. ఆనాడు తెలుగు జాతి అని చెప్పిండ్రు వాళ్ళు, తెలుగు జాతి అని పెట్టుకున్నారు. మద్రాసు పక్కకి అయిపోయింది, వీళ్ళు తెలుగోళ్ళు అయిపోయారు. మరి వాళ్ళు తెలుగు జాతికి ఏదన్నా అయితే వాళ్ళందరూ ఒకటి గారా అండి? వాళ్ళ తెలుగు జాతికి వాళ్ళు ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు ఒకటి గారా? ఎట్లా అవుతారు? ఎందుకు గారు? ఆడ ఆంధ్ర బ్యాంక్ అని ఒకటి ఉండదు, పోతేనే వాడు కనీసం ఓడి సపోర్ట్ చేయలేదు. దానికి వాళ్ళ గురించి వాళ్ళకి ఆత్మగౌరవం నాకైతే నాకు ఉంటుంది, నేను ఆత్మగౌరవం లేదు కావచ్చు, మనకైతే ఉన్నది. ఈర్ష్య ఉంటుందంటే నేను ఒప్పుకుంటా. తెలంగాణ మీద అంటే వేరేటోళ్ళు డెవలప్ అయితే అంటే ఈర్ష్య పడతారు వాళ్ళు, అది నైజం. ఆనాడు మద్రాసు ఆంధ్ర వేరైనాక కూడా మాకు మద్రాసు కావాలని కొట్లాడిండ్రు. ఈనాడు తెలంగాణ ఆంధ్ర వేరైనాక కూడా మాకు హైదరాబాద్ కావాలని అనుకుంటారు, అంతే తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళు సొంతంగా రాజధాని కట్టుకోలేరు, పోలవరాన్ని కట్టుకోలేరు, ఇంకొకటి సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు, పక్కోళ్ళ మీదనే ఆధారపడతారు. ఇప్పటికి కూడా మన మీదనే విమర్శించుకుంటా, ఈర్ష్య పెంచుకుంటా మన మీదనే ఆధారపడతారు.